బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఖమ్మం జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రఘునాథపాలెం మండలంలోని కొత్తపాడు, కోయచిలక గ్రామాల్లో పర్యటించారు. ఆయన సమక్షంలో పార్టీ మారిన కాంగ్రెస్ కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కాదు గత ఎన్నికల అనేకం చూసిండు. రవి గారు కూడా అనేక ఎన్నికలు చూసి నాకన్నా ఎక్కువ చూశారు ఎన్నికలు. వాళ్ళు నాకన్నా ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు. ఈ సమయంలో మీ అందరికి కూడా ఎన్నికలప్పుడు ఒక నాయకుడిగా మీ అందరికి నేను అండదండగా ఉన్న పార్టీ కూడా మీ వెనకాల అండదండగా ఉంది అని చెప్పి తెలియజేయడానికి కోసం అని మిమ్మల్ని సమాయత్తం చేయడం కోసం అని వచ్చినాం. ఉన్న చిన్నప్పుడు వచ్చినప్పుడే నేను సరే ఇద్దరు 10 మంది 5 మంది కాదన్నా మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా మీరు చేస్తున్న కృషి లేకపోతే ఎలక్షన్ లో మీరు చేస్తున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో తప్పకుండా ఫలించి మొత్తం పంచాయతీ బోర్డు అంతా కూడా మీరు గెలుచుకొని ఈ విధంగా మీ అందరూ కూడా